వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఇక పారిజాతం, ఏంటి ఇంకా నువ్వు ఏమీ ఆలోచించుకోలేదా? ఏం ఆలోచించాలి కానీ నాకేమీ అర్థం కావట్లేదు. ఏ క్షణమైనా ఆ హారిక రిపోర్ట్ తీసుకొని వస్తుంది. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కలదని అంటుంది. దాంతో ఈసారి అందరికీ తెలిసిపోతుంది నేనే ఇంటి వారసురాలే కాదని. క్షణంలో నా అదృష్టం మొత్తం పోతుందనిపిస్తుంది. అంతా తలకిందులైపోతుందేమోనని భయంగా ఉంది. నా శత్రువు నా మీద గెలుస్తుందేమోనని బాధేస్తుంది. శత్రువు గెలవడం అంటే ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా? గ్రాని వారసురాలు ఎవరో తెలీదు, కానీ నేను ఇంటి వారసురాలు కాదని విషయం తెలిస్తే దీపక్కి అలాగే బావకి ఈ విషయం చాలా యూజ్ అవుతుంది. ఇక ఈ ఆస్తి మొత్తం వాళ్ళదే అవుతుంది కదా. నువ్వు చెప్పిన మాట నిజమేనే. ఆ కార్తిక్ గాడు మాయలోడు. అలాగే సుమిత్ర దశరథ ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఆశలతో ఉన్నారు. ఒకవేళ నిజంగా అదే విషయం నిజమైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ దీప్ మీద కార్తిక్ మీదే ప్రేమ పెరుగుతుంది. ఇక ఆ బిడ్డ మీద ఆస్తి కూడా వాళ్ళు రాసి ఇవ్వచ్చు అని వెనకాలే, లేదు కానీ అలా జరగకూడదు. అలా జరగకూడదంటే నువ్వు ఆ హారిక ఇంటికి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఆ హారిక వచ్చేలోపు రిపోర్ట్స్ అందరికీ తెలిసేలోపు సుమిత్రైనా చావాలి అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్స్న, గ్రాని చెప్పింది నిజమే. హారిక ఇంటికి రావడం నేను ఆపలేను, కానీ మమ్మీని పైకి పంపించడం నా చేతిలోనే ఉంది కదా అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇక పారిజాతం, ఏంటే ఏం మాట్లాడవేంటి? గ్రాని, అవదీప ఇంటికి వచ్చారా? ఇంకా రాలేదే. సరే, ముందు నువ్వు కిచెన్లోకి వెళ్ళి మమ్మీకి టిఫిన్ ఏర్పాట్లు చెయ్యు. ఒసే, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం అంటున్నావు? గ్రాని, రాత్రి ఏం జరిగిందో మర్చిపోయావా? డాడీ మమ్మీని పట్టించుకోవట్లేదని నా మీద రెచ్చిపోయాడు. అవును, ఇప్పుడు దీప రాకముందే మన మమ్మీకి టిఫిన్ పెడితే కనీసం తాత డాడీ మనల్ని తిట్టకుండా ఉంటారు. అందుకే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసుకురా. నేను మమ్మీ రూమ్లోకి వెళ్ళి మమ్మీ ఎలా ఉందో చూస్తాను. సరే అని చెప్పేసి పారిజాతమైతే ఇక కిందకి వెళ్తుంది. ఇక జ్యోత్స్న అయితే, గ్రాని, నువ్వు తెలియకుండానే మంచి ఐడియా ఇచ్చావు. మమ్మీని చంపేస్తేనే ఈ సమస్యకి నాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్లన్నీ తీస్తుంది. అప్పుడే దశరథ అటుగా వెళ్తాడు. ఇక జ్యోత్స్న హ్యాండ్ బ్యాగ్లో ట్యాబ్లెట్లు తీయడం చూస్తాడు దశరథ. ఇక జ్యోత్స్న అయితే ఆ ట్యాబ్లెట్ని చూస్తూ ఇక నవ్వుతూ ఆ ట్యాబ్లెట్లు తీసుకొని బయటికి వస్తుంది. జ్యోత్స్న ఏంటి ఏవో ట్యాబ్లెట్లు తీసుకొని వస్తుంది? సుమిత్ర ట్యాబ్లెట్లు తీసుకొచ్చిందా, లేకపోతే అవేమై ఉంటాయి అని చెప్పేసి దశరథ అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న ఇక ఆ ట్యాబ్లెట్లు తీసుకొని సుమిత్ర గదిలోకి వెళ్తుంది. ఇక దశరథ కూడా జ్యోత్స్న వెనకాలే వెళ్తాడు. వెళ్ళేసరికి జ్యోత్స్న, మమ్మీ లేచావా? లేచాను జ్యోత్స్న. మమ్మీ నువ్వు టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా అని వెనకాలనే ఇక దశరథ, జ్యోత్స్నకి రాత్రి నేను తిట్టేసరికి తల్లి మీద ప్రేమ వచ్చినట్టుంది, అందుకే సుమిత్రకి టాబ్లెట్లు వేస్తున్నట్టుంది అని చెప్పేసి దశరథిక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం అయితే టిఫిన్ రెడీ చేసుకొని పైకి తీసుకొస్తుంది. సుమిత్ర, జ్యోత్స్నకి నువ్వంటే చాలా ఇష్టం. నీకేమవుతుందనని రోజు భయంతో భోజనం కూడా సరిగ్గా తినట్లేదు. అత్తయ్యగారు, నాకు తెలుసు, అందుకే నా కూతుర్ని నా గదిలోకి రావద్దని చెప్పాను. జ్యోత్స్న నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదని నాకు తెలుసు. మమ్మీ, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నీ గురించి. ముందు నువ్వు టిఫిన్ చేసి తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. జ్యోత్స్న, ఇవేం ట్యాబ్లెట్లు? ఈరోజు మీ నాన్న వేరే ట్యాబ్లెట్లు ఇస్తారు కదా. మమ్మీ, డాడీ ఇచ్చే ట్యాబ్లెట్ల కంటే ఈ ట్యాబ్లెట్స్ చాలా పవర్ఫుల్. అలాగే హారిక గారే నాకు స్పెషల్గా చెప్పారు, ఇవి వేసుకుంటే నీకు త్వరగా రికవరీ అవుతుందని. ముందు నువ్వు ఈ టిఫిన్ చెయ్యి అని వెనగాలనే పారిజాతం, ఇది డాక్టర్ హారికని ఇదెప్పుడు కలిసింది? సుమిత్ర ట్యాబ్లెట్లు దీనికి ఎప్పుడు ఇచ్చింది? ఇది చెప్తుంది నిజమేనా, లేకపోతే ఇదేమైనా చేస్తుందా అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే టిఫిన్ తింటుంది. తర్వాత జ్యోత్స్న ఆ ట్యాబ్లెట్లను ఇస్తుంది. ఇక జ్యోత్స్న ఇవ్వగానే సుమిత్ర ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే పక్కనే ఉన్న పారిజాతం జ్యోత్స్నని, ఇట్రా నువ్వు అని చెప్పేసి పక్కకైతే తీసుకెళ్తుంది. ఏంటికి రాని అని వెనగాలనే, హారిక నీకు ట్యాబ్లెట్లు ఇచ్చిందా? ఆ ట్యాబ్లెట్లు నువ్వు మీ మమ్మీకి వేసావా? ఎప్పుడెళ్ళావే నువ్వు హారిక దగ్గరికి అని వెనకాలనే, లేదు గ్రాని, నేను హారిక దగ్గరికి వెళ్ళలేదు. అలాగే మమ్మీ ఆ ట్యాబ్లెట్లని ఎప్పుడు వేసుకొని కూడా వేసుకోలేదు. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, మమ్మీకి ఇప్పుడు నా బోన్ మ్యారో ఇవ్వడం జరగదు. అలాగే మమ్మీ ఇక్కడే ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. అందుకే మమ్మీ చాలా ప్రశాంతంగా చచ్చిపోవడం కోసం ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాను. ఒసి, నీకేనా పిచ్చి పట్టిందా? ఈ విషయం బయటకు వెళ్తే వెళ్ళదు గ్రాని. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లు వేసిన విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు.
మమ్మీకి స్పృహ కోల్పోతుంది. తర్వాత నిద్దట్లోనే మమ్మీ చచ్చిపోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, జోష్న నాకేంటో భయంగా ఉంది నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే అని వెనకాలనే ఇక జోష్న, గ్రాని చెప్పాను కదా ఈ విషయంలో ఎవరు కూడా మనల్ని కనిపెట్టలేరు, నువ్వు ముందు పద అని చెప్పేసి జోష్న అలాగే పారిజాతం రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక దీప అలాగే కార్తీక్ ఇంటికి వస్తారు. రాగానే శివనారాయణ, ఒరే కార్తీక్ ఆగు అని వెనకాలనే, ఏంటి తాత నిన్న తలనొప్పిగా ఉందా నన్ను, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది తాత. దీప నీ మొహం ఏంటమ్మా అలా ఉంది, ఒంట్లో బాగాలేదా? లేదు పెద్దయ్య గారు. చూడమ్మా దీప, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద అందరం చాలా ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నావు. ఇంత బాధలో కూడా ఏదైనా సంతోషం ఉందంటే అది నీ కడుపులోనే బిడ్డే అని వెనగానే ఒక్కసారిగా దీప ఎమోషనల్ అవుతుంది. ఇక దశరథ, ఏంటమ్మా దీప, నాన్న చెప్పే మాటలకి నీకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? నాన్న మాటే కాదు, ఇది మా అందరి మాట. ఇక దశరథ అలా అనేసరికి దీప ఎమోషనల్ అవుతూ లోపలికి వెళ్తుంది. ఇక కార్తీక్ని, ఒరే కార్తీక్ ఏమైందిరా, దీప ఎందుకు అలా ఏడుస్తూ లోపలికి వెళ్ళింది? కడుపులో బిడ్డకి ఏం జరగలేదు కదా తాత అది అని అంటూ ఉంటే ఇక దశరథ, కార్తీక్ ఏమైందిరా, మీ ఇద్దరు కలిసి ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. నిన్న మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు, అప్పటి నుంచి నువ్వేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది, చెప్పరా, సమస్య ఏం లేదు కదా? ఏమైందిరా కార్తీక్ అని వెనకాలనే ఇక దశరథ శివనారాయణ, దశరథ దీప బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చిందని కాంచన చెప్పింది, నిజంగా దీపకేం ప్రమాదం లేదు కదా అని వెనకాలనే దశరథ, దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందా అని ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఇక కార్తీక్ అయితే, మావయ్య తాత అలాంటిదేమీ లేదు, నా బిడ్డకి ఏమీ కాదు చెప్తున్నాను కదా అని అంటాడు. ఇక దశరథ అలాగే శివనారాయణ, అయితే ఇక మాకు ఏ సమస్య లేనట్టేలేరా, సుమిత్రకి ఆపరేషన్ జరిగిపోతే ఇక అందరం సంతోషంగా ఉంటాము. హారిక గారు ఫోన్ చేసి సుమిత్రకి జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యిందని చెప్పాలని అందరూ ఎదురు చూస్తున్నాం, కాసేపట్లో అది ఎలాగో జరుగుతుందిలే అని దశరథ అని శివనారాయణ అంటాడు. ఇంకా ఒక పక్కన దీప ఏడుస్తూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప ఎందుకలా ఏడుస్తూ వచ్చేసావు? ఏం చెప్పను బాబా, ఈ బిడ్డ వదులుకుంటేనే అమ్మ బ్రతుకుతుంది, ఆ విషయం వాళ్ళకి నేను చెప్పలేను, అందరూ బిడ్డ మీద పెట్టుకున్న ఆశల్ని చూసి వీణి తట్టుకోలేకపోతున్నాను బావా అని అంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దశరథ ఇక సుమిత్ర గదిలోకి వెళ్తాడు. సుమిత్ర అని అంటూ ఉన్నా సుమిత్ర కళ్ళు తెరవదు. సుమిత్ర అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే దశరథ అలాగే ఇక శివనారాయణ, కార్తీక్, దీప అందరూ కూడా రూమ్లోకి వెళ్తారు. ఇక పారిజాతం, జోష్న కూడా రూమ్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి శివనారాయణ, దశరథ ఏమైంది, నాన్న సుమిత్రకి ఎంత పిలుస్తున్నా కళ్ళు తెరవటం లేదు, అదేంటి మమ్మీ ఉదయం టిఫిన్ చేసి టాబ్లెట్ కూడా వేసుకుందే అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే ఇక పారిజాతం, అవును నేను జోష్నే దగ్గరుండి సుమిత్రకి టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేశాం అని వెనకాలనే, ఏం టాబ్లెట్లు ఇచ్చావు పారిజాతం, మంచి టాబ్లెట్లే ఇచ్చావా, సుమిత్ర రోజు బాగానే ఉంది కదా, ఈరోజు ఏమైంది అని వెనకాలనే ఇక దీప, భవ జోష్న ఏదైనా చేసిందంటావా అని వెనకాలనే ఇక వెంటనే దశరథ, జోష్న నువ్వు ఉదయం ఏ టాబ్లెట్లు వేసావు మీ మమ్మీకి అని వెనకాలనే జోష్న వేరే టాబ్లెట్లను చూపిస్తుంది. ఇక దశరథ అక్కడే ఉన్న జోష్న తెచ్చిన టాబ్లెట్లను చూస్తాడు. జోష్న ఈ టాబ్లెట్లు ఇవి ఇక్కడే ఉన్నాయి డాడీ, నాకు ఇవి మమ్మీ టాబ్లెట్లు అనుకొని వేశాను అని వెనకాలే, అదేంటి ఈ టాబ్లెట్లు నువ్వు గది నుంచి తీసుకురావడం నేను చూశాను కదా అని వెనకాలే, డాడీ నన్ను చూసేశాడా అని జోష్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, దశరథ ఆలస్యం చేయదు, వెంటనే సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్దాం, కార్తీక్ పద అని చెప్పేసి సుమిత్రనైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హారిక అయితే ఏమైంది అని వెనకాలనే, సుమిత్ర టాబ్లెట్లు వేసుకున్నప్పటి నుంచి కళ్ళు తెరవట్లేదు, అవునా అని చెప్పేసి ఇక సుమిత్రని చెకప్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే హారిక బయటికి వస్తుంది. దశరథ్ గారు, సుమిత్ర గారు వేసుకున్న టాబ్లెట్లు ఏదైనా మార్చారా? ఏం లేదు డాక్టర్, ఇదిగోండి ఈ టాబ్లెట్లే వేసుకుని సుమిత్ర. అదేంటి, నేను ఈ టాబ్లెట్లు సుమిత్ర గారికి రాయలేదే, అయినా ఇవి స్లో పాయిజన్ టాబ్లెట్స్, అంటే ఇవి మెల్లగా స్లీప్లోకి తీసుకెళ్ళి మనిషి ప్రాణాలని చంపేస్తాయి, ఇది బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు అస్సలు వేసుకోకూడదు, ఈ టాబ్లెట్లు సుమిత్ర గారికి ఎవరిచ్చారు అని వెనగాలనే ఒక్కసారిగా దశరథ జోష్న చంప పగలు కొడతాడు. డాడీ షటప్ జోష్న, ఈ టాబ్లెట్లు నువ్వు తీసుకొని మీ మమ్మీ గదిలోకి వెళ్తే సుమిత్రకి టాబ్లెట్లు తీసుకొని వచ్చావు అనుకున్నాను, కానీ మీ మమ్మీకి ఇలాంటి టాబ్లెట్లు వేస్తావా డాడీ అది అని అంటూ ఉంటే ఇక పారిజాతం దశరథ చూసేశాడనమాట. ఇక ఇది దొరికిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర గారు
బ్రతకాలి అంటే సుమిత్ర గారికి వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరగాలి, లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమి అంటే ఇప్పుడు జోష్న బోన్ మ్యారో ఇవ్వచ్చా, జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అయ్యాయా అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి కార్తీక్ అయితే హారిక వైపు చూసి సైగ చేస్తాడు. ఇక హారిక, దశరథి గారు, ఇప్పుడు నేను సుమిత్ర గారికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకోవాలి, అలాగే జోష్న బ్లడ్ శాంపిల్స్ ఇంకా బయటికి ఇంకా రిపోర్ట్ రాలేదు, వచ్చాక నేను విషయం చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన టైం లేదు అని చెప్పేసి హారిక లోపలికి వెళ్తుంది. ఇక దీపా కార్తీక్ అయితే లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇక దశరథ్ అయితే దీపా కార్తీక్ ఎందుకు హారిక దగ్గరికి వెళ్ళారా అని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి హారిక ఇక కార్తీక్తో, ఏంటి కార్తీక్, మీ మామయ్యతో ఎందుకు నిజం చెప్పొద్దన్నావు, ఇప్పుడు మామయ్యకి మీరు నిజం చెప్పడం వల్ల అక్కడ ఏ ప్రయోజనం ఉండదు, జోష్న అత్త ప్రాణాలు తీయాలని చూసిందని క్లియర్గా మెడిసిన్స్ మార్చింది, అర్థమవుతుంది, ఇప్పుడు నిజం చెల్లిస్తే అందరికీ ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది, అందుకే దీపకి వెంటనే ఆపరేషన్ చేసి మా అత్తని బ్రతికించండి. ఏంటి కార్తీక్, అంటే మీ బిడ్డని మీరు చంపుకోవాలనుకుంటున్నారా, అవును, ఇప్పుడు అత్త మాకు దక్కాలి అంటే దీప త్యాగం చేయాల్సింది అని అంటాడు. ఒక్కసారిగా దశరథ ఆ మాట విని షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న హారిక దీపం తీసుకొని ఇక రూమ్లోకి వెళ్తుంది. ఇక కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతూ బయటకు వస్తాడు. అప్పుడే దశరథ చూసేస్తాడు. ఒరే కార్తీక్, నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, అసలేం జరుగుతుంది, దీప ఎవరు అని అనగానే, మావయ్య, దీపే నీ కౌతురు మావయ్య, దీపే అత్తకి నీకు వారసురాలు అని అనగానే దశరథ షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వంటుంది, అవును మావయ్య, జోష్న నీ కన్న కూతురు కాదు, జోష్న దాసు మావయ్య కూతురు, అందుకే మీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, అందుకే జోష్న తప్పించుకోవడం కోసం అత్తకి ఆ టాబ్లెట్లు ఇచ్చి అతన్ని చంపాలని చూసింది, ఏంట్రా నువ్వంటుంది, నమ్మలేకపోతున్నావు, జోష్న దాసు కూతురా, నా కూతురు దీప, ఎలా జరిగిందిరా ఇదంతా, ఇప్పుడు జరిగింది కాదు మావయ్య, ఇది 25 ఏళ్ల క్రితం జరిగింది, పారు ఇంటి మీద పగపట్టి మీ ఇంటి వారసురాల్ని మీకు కాకుండా చేసింది అని జరిగిందంతా కూడా చెప్తాడు. అది విని దశరథ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలోకి ఆపరేషన్ అయితే సక్సెస్ అయిందని హారిక చెప్తుంది. ఇక దీప అలాగే రూమ్లోకి షిఫ్ట్ చేశానని హారిక అనగానే ఒక్కసారిగా దశరథ అలాగే కార్తీక్ రూమ్లోకి వెళ్తారు. ఇక దశరథ దీప చేపట్టుకొని, అమ్మ దీప, చిన్నప్పటి నుంచి నేను మేము పెంచలేదు, నువ్వు మా కూతురువైనా ఎన్నో కష్టాలు పట్టావు, నీ తల్లి కూడా నీకు ఏ రోజు ప్రేమను చూపించినా, కానీ నీ తల్లిని కాపాడుకోవడం కోసం నీ కడుపులో ఉన్న బిడ్డనే చంపుకున్నావా, నిజంగా నీలాంటి గొప్ప కూతుర్ని కనడం మేము అదృష్టవంతులమమ్మా, కానీ మాలాంటి తల్లిదండ్రులు కనడం నీ దురదృష్టమమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక దీప, నాన్న అలా మాట్లాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో.